వెల్కమ్ టు K-Times న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. భద్రాచలంలోని రాములవారి కళ్యాణానికి ఏర్పాట్లు సిద్ధం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేరాల నియంత్రణకి కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించిన పోలీసులు. కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య ఫైర్. ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఓ హోటల్లో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హుజరాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీకాంత్. ఐకేపీ సెంటర్ కోసం కలెక్టర్కు వినతి పత్రం అందజేత. రెండవ బ్రిడ్జి ప్రారంభం చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్. 1,00,000 ఓట్ల మెజార్టీతో వంశీకృష్ణను గెలిపించాలి నల్లాల ఉదయలు. ఇక వివరాల్లోకి వెళ్తే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య ఫైర్. వెన్నుపోటు రాజకీయాలకు పెట్టింది పేరు కడియం శ్రీహరి. బ్లాక్ మెయిలర్ కింగ్. టీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీ టికెట్ తో పాటు పార్టీ ఫండ్ తీసుకుని కేసీఆర్ నమ్మకానికి వెన్నుపోటు పొడిచాడు. స్టేషన్ గన్పు నియోజకవర్గానికి పట్టిన పీడ విరిగింది. కడియం శ్రీహరి పార్టీ నుండి వెళ్లిపోవడంతో పార్టీ శ్రేణులకు స్వేచ్ఛ లభించింది. తన పేరు పలకాలనే ప్రజలు చీ అంటున్నారు. రాజకీయ జీవితం అంతా వెన్నుపోట్లతోటి నిండి ఉంది. విదేశాల్లో దాచిన ఆస్తులకు ప్రత్యక్ష సాక్షులు కడియం కావ్య. ఆమె భర్త నచ్చితే శ్రీహరి చుట్టూ కడియ కావ్య చేతుల్లోనే ఉంది. త్వరలోనే కడియం విదేశీ ఆస్తుల వివరాలు బయటపెడతా అని డాక్టర్ తాటికొండ రాజకీయ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధినాయకుడు కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి అవకాశవాద రాజకీయాలు చేస్తూ అప్రజాస్వామికంగా అధికార దాహంతో ఈరోజు కడియం శ్రీహరి ఆ పేరు పలకాలంటేనే అసహ్యంగా ఉంది. గణపురం నియోజకవర్గ ప్రజలు కాదు, ఇలా తెలంగాణ మొత్తం కూడా అసహించుకుంటున్న పేరు ఏదైతే ఉందో అది కడియం శ్రీహరి అనే పేరు. ఇంత నీచమైన రాజకీయాలు ఉంటాయి అని చెప్పేసి థూ అంటే థూ అని ఉమ్మేస్తున్నారు. అన్ని వెన్నుపోటు రాజకీయాలే. ఆయన రాజకీయ అరంగేట్రం టీడీపీలో ఉండి అనేక రకాలుగా టీడీపీలో ఎన్టీ రామారావు సంకల చేరి ఆయన నమ్మబలికి ఆయన నమ్మించి ఆయన చెప్తుండే మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి నేను పోతే నువ్వు మంత్రిగా పోతున్నావు, నువ్వెందుకు వచ్చినావు పాస్కు అని చెప్పిండని ఆయన గొప్పగా చెప్పుకుంటుండే. అంత నమ్మకం నమ్మిన ఎన్టీ రామారావుకు నమ్మక ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచి ఆయన ద్వారా మంత్రి పదవులను అనుభవించి ముందుగా కుడా చైర్మన్ అనుభవించి ఆ రకంగా ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచి వైస్రాయ్ హోటల్లో చెప్పులు ఇసిరేసి చంద్రబాబు సంకల చేరిండు కడియం శ్రీహరి. అక్కడ అనేక పదవులు అనుభవించి మళ్ళీ చంద్రబాబు నాయుడుకు వెన్నుపోటు పొడిచి అధికార దాహం ఇంకప్పటికి తీరలే. ఎందుకంటే 9 సంవత్సరాలు మంత్రిగా చేసినా కూడా అనేక పదవులు అనుభవించినా కూడా అధికార దాహం తీరక చంద్రబాబు నాయుడుకు వెన్నుపోటు వచ్చి మళ్ళీ కేసీఆర్ సంకల జొరి బహుశా బీఆర్ఎస్ పార్టీలో ఎవరికి ఇయ్యనంత ప్రాధాన్యత, ఎవరు పొందనన్ని పదవులు అనుభవించి కేసీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేసి ముందు ఎంపీ అయిండు. ప్రత్యేకంగా నా విషయంలో రెండోసారి బ్లాక్మెయిల్ చేసి ఉప ముఖ్యమంత్రి అయిండు. 2 సార్లు ఎమ్మెల్సీ అయిండు. మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి బ్లాక్ మెయిలర్ కే కింగ్ ఆఫ్ కింగ్ లెక్క మళ్ళీ ఎమ్మెల్యే కూడా అయిండు.
అదేవిధంగా చివరికి మళ్ళీ బ్లాక్మెయిల్ మహారాజు లెక్క తన బిడ్డకి ఎంపీ టికెట్ కూడా తీసుకోవడం జరిగింది. నిజంగా భారతదేశంలో ఏ వ్యక్తి చేయనంత బ్లాక్మెయిల్ ఆయనని బ్లాక్మెయిల్ చేసే కింగ్ గా తెలిస్తే బాగుంటుందేమో. ఆఖరికి 600 జనాభా 429 ఓట్లు తెలంగాణ మొత్తంలో. 172 ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ ప్రారంభమైన సందర్భంగా జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారం గిరిజన గురుకుల కళాశాల చిత్రకళ ఉపాధ్యాయుడు సూక్ష్మ కళాకారుడు ఆడేపు రజనీకాంత్ 3.5 సెంటీమీటర్ల ఎత్తు వెడల్పుతో 1.5 సెంటీమీటర్ల ఐపీఎల్ నమూనాను సుమారు 4 గంటల పాటు శ్రమించి గుండుపిన్ను సహాయంతో చెక్కి తయారు చేశాడు. అదేవిధంగా చైనా మట్టిలో 3.2 సెంటీమీటర్ల ఎత్తు 2 సెంటీమీటర్ల వెడల్పుతో సుమారు 3 గంటల పాటు శ్రమించి క్లాచరింగ్ ఆట ద్వారా తయారు చేసే క్రికెట్ అభిమానుల మన్ననలను పొందాడు. చిన్న సైజులో క్రికెట్ కప్ను తీర్చిదిద్దినందుకు కళాశాల ప్రిన్సిపల్ జేకే బుచ్చయ్య, వైస్ ప్రిన్సిపల్ హెచ్ రాజేందర్లు మరియు కళాశాల అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునిలు అభినందనలు తెలిపారు. పేరు ఆడపు రజనీకాంత్. నేను 17వ ఐపీఎల్ జరుగుతున్న సందర్భంగా చాక్పీస్పై 3.5 సెంటీమీటర్లు ఎత్తున్నటువంటి మరియు 1.5 సెంటీమీటర్ల వెలుపున్నటువంటి ఐపీఎల్ కప్ నమూనాను సుమారు 4 గంటల పాటు గుండుపిన్ను సాయంతో చెక్కి ఉన్నాను. అదేవిధంగా చైనా క్లే ద్వారా 3.2 సెంటీమీటర్ల ఎత్తున్నటువంటి మరియు 2 సెంటీమీటర్ల వ్యాసం ఉన్నటువంటి ఐపీఎల్ కప్ నమూనాను సుమారుగా 3 గంటల పాటు శ్రమించి చైనా క్లే స్కల్ప్చరింగ్ ఆర్ట్ ద్వారా తయారు చేశాను. మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ జెడ్పీటీసీ భర్త మన్మధుడా అంటూ చిందులు పాటలు పెట్టి మరీ వీడియో తీసిన పోలీసులు, మంతినిలో మంటగాలుస్తున్న పోలీసులు, ప్రతిష్ట మంతినిలో కాంగ్రెస్ నాయకులు ఏది చెప్తే అదే అంటున్న పోలీసులు, పోలీస్ స్టేషన్ లేక డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్ అంటూ ముక్కున వేలేసుకుంటున్న ప్రజలు. ఇది కూడా మల్టీ స్టెప్ అయ్యింది ఎక్సర్సైజ్. భలే చేస్తారా నువ్వు. ఇప్పుడు ఎంత హుషారు ఉంటే అప్పుడు ఎంత ఉండేది అవ్వాలి. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హుజరాబాద్ డిపో మేనేజర్ శ్రీకాంత్.
హుజరాబాద్ డిపోలో పనిచేస్తున్న ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామానికి చెందిన తాటికొండ రవీందర్ అనే ఆర్టీసీ డ్రైవర్ విధులు సక్రమంగా నిర్వహిస్తలేడని ఛార్జ్ మేము అందించి దానిని తొలగించడం కోసం లంచం డిమాండ్ చేసిన డిపో మేనేజర్ శ్రీకాంత్ గతంలోనే 10,000 అందించి నేడు 20,000 రూపాయల లంచం తీసుకుంటున్న క్రమంలో ఏసీపీకి పట్టుబడ్డాడు. एसपी है एसपी केसेस वरंगल ओके ఒక్కరిని కూర్చోబెట్టి తీసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇటువైపు చెప్పండి. తాటికొండ రవీందర్ ఆర్టీసీ డ్రైవర్ ఈ నంబర్ 320184. ఇతను హుజురాబాద్ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతను ఫిబ్రవరి నెలలో వాళ్ళ మేనవ బావమర్ది కొడుకు చనిపోతే ఒకరోజు యాబ్సెంట్ అయ్యాడు. దీని గురించి శ్రీకాంత్ హుజురాబాద్ డిపో మేనేజర్ ఇతనికి ఛార్జ్ మెమో ఇచ్చాడు. ఈ ఛార్జ్ మెమోని క్లోజ్ చేయడం కొరకు అతను 30,000 డిమాండ్ చేసిండు. అతనికి లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న మా ఆఫీస్కు వచ్చి ఫిర్యాదు చేసినాడు. ఆయన డిమాండ్ మేరకు ఈరోజు 20,000 లంచంగా ఎల్కతుర్తిలో ఇస్తూ శ్రీకాంత్ పట్టుబడ్డాడు. ఇతన్ని ఇప్పుడు అరెస్ట్ చేసి వరంగల్లో ఉన్న ఏసీబీ కోర్టులో మేము ప్రొడ్యూస్ చేస్తాము. అలాగే మీకు ఎవరికైనా కూడా ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా కూడా లంచం అడిగితే మా టోల్ ఫ్రీ నంబర్ 1064 దీనికి కాల్ చేయగలరని మనకి. నా పేరు సాంబయ్య అంటే డిఎస్పీ ఏసీపీ. నాతో పాటు శ్యామ్ సుందర్, రాజు ఎస్, రాజు ఎల్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. జయశంకర్ భూపాల్పల్లి మహాదేవ్పూర్ మండలంలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో నేటి నుంచి 3 రోజుల పాటు జరిగే శ్రీరామనవమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ కార్యనిర్వాహక అధికారి మారుతి నేటి నుండి 3 రోజుల పాటు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయని అధికారులకు తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేరాల నియంత్రణని లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తుంది. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి ఆదేశానుసారం వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొల్లారం గ్రామంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని డీఎస్పీ గారు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగేంద్రచారి మాట్లాడుతూ ప్రజల రక్షణ గురించి, ప్రజలతో భద్రతా భావం, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి మరియు ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈరోజు కొంచెం మీ సమయాన్ని మాకు కేటాయించండి. అంటే ఇది ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి పోలీస్ శాఖ తరఫున ప్రజలు ఒక భరోసా కల్పించడానికి అప్పుడప్పుడు సడన్ కార్డనెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాం. కార్డనెన్స్ సెర్చ్ అంటే ఊరు 4 బయటికి వెళ్ళే దారులను మూసేసి ఊరు మొత్తం ఇల్లు జల్లెడబట్టి చెక్ చేయడం జరుగుతుంది. అంటే ఎవరైనా బయట వ్యక్తులు వస్తున్నారా, ఊళ్ళో ఏమన్నా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా, ఏమన్నా చట్ట వ్యతిరేకమైన చర్యలకు ఎవరైనా పాల్పడబోతున్నారా అని ఆ ఉద్దేశంతో ఈ సామాన్య ప్రజలు అంటే జనరల్ పీపుల్ మనం ఎవరి పని వాళ్ళు చేసుకునేటోళ్లకు డిస్టర్బెన్స్ కాకుండా వాళ్ళకు ఒక భరోసాని కలిగించడానికి శ్రీ అఖిల్ మహాజన్ గారి ఆదేశాల మేరకు చేస్తున్నాం. ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా మీ బొల్లారం విలేజ్లో చేస్తున్నాం. ఇప్పుడు వచ్చేవి సార్వత్రిక ఎన్నికలు మనకు ఈ వచ్చే నెలలో ఉన్నవి. దాంట్లో ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మీరంతా ఎన్నికలకు మాకు సహకరించాలని, ఏమైనా ఇట్లా గొడవలు కానీ లేదంటే వర్గపూర్ కానీ ఏదైనా జరిగేటట్టు ఉన్నట్టయితే మా దృష్టికి తీసుకురావాలి. మీరు ముందు తీసుకొస్తే మేము ఏదైనా కౌన్సిలింగ్ చేసి ఇట్లా బాగుండదు, ఇట్లయితే కేసులు అవుతాయి అని చెప్పి పీస్ఫుల్ ఎలక్షన్ అనేది జరగడానికి మేము కొన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అక్కడ మనకు సిరిసిల్లలో ఒకటి డి అడిక్షన్ సెంటర్ అని పెట్టినాం. మీకు సరే మా వాడు గంజాయి తాగుతుండని అందరికి చెప్పుకోవడం ఇబ్బందిగా ఉంటే అది సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నాం. మీరు ఆ హాస్పిటల్కి వెళ్ళొచ్చు, డి అడిక్షన్ సెంటర్ ఉంది, అక్కడ డాక్టర్ ఉంటాడు, కౌన్సిలింగ్ చేసి దానికి సంబంధించిన మందులు ఇచ్చి చిన్న స్టేజ్లో ఉంటే దాన్ని మనం ఆపుకునే అవకాశం ఉంటుంది. మా ఎస్ఐ గారికి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము రెడీ చేసి పట్టుకుంటాం వాళ్ళని. ఈ గాంజాయి అనేది సమాజంలో ఎక్కువైంది కాబట్టి దానికి నిర్మూలించాలంటే అందరి అన్ని వేళలా అందుబాటులో ఉండలేకపోవచ్చు, మాకు అంత ఫోర్స్ లేదు. మన గ్రామంలో చెప్తాడు ఎలాంటి గొడవ లేకుండా శాంతి సామరస్యం అందరూ అన్ని పార్టీల వాళ్ళు కలుసుకొని ఎవరికి ఇష్టమైన వాళ్ళు ఓటేసి ఉన్నారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి, ఎలాంటి గొడవలు లేకుండా ఉండి మాకు పోలీసు వారికి సహకరిస్తే మీకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఓకే, ఇక కోనపట్టు మనం మామిడిపల్లి కూడా కాలే మొన్న ముసలం మెళ్ళ మీదకి పుస్తకాలు పోయింది, అది మన నుగలమరి కాడ అయింది. కాబట్టి మనకు చుట్టుపక్కల అయితే పాటు మన గ్రామానికి సరౌండింగ్లో మనం 4-5 రోజుల పూట మనం సీసీ కెమెరాలు ఓపెనింగ్ చేసుకోవాలి. మీరు ఎవరిస్తారా ఎవరైనా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే మీకు దగ్గరకు వచ్చి మీ సమస్య తెలుసుకోవడమా, లేకపోతే మీకు మాకున్న దూరాన్ని తగ్గించుకోవడమా, దీనికోసం. ఎందుకంటే మీకు పోలీస్ అంటే దూరం ఉండి పనిచేస్తారో చేయరో, లేకపోతే మనం చెప్పుకోవచ్చో లేదో అని ఉంటుంది. కాబట్టి మీ దగ్గరికి వచ్చి మీ సమస్యలు లేకపోతే మీ అవసరాలు చూడడం, తర్వాత లా అండ్ ఆర్డర్కి సంబంధించిన విషయాలు చర్చించడం, తర్వాత పోలీసు పనిలో మిమ్మల్ని భాగస్వామ్యం చేయడం. అంటే ఏం లేదు కానీ గాంజా వల్ల ఈ మత్తు ఏం చేస్తాడో తెలియదు. పిల్లోడు మంచి చేస్తాడో తెలియదు, చెడు చేస్తాడో తెలియదు, చంపుతాడో తెలియదు, రేప్ చేస్తాడో తెలియదు, చిన్నపిల్లలని ఏమైనా చేస్తాడో తెలియదు.
దొంగతనం చేస్తారో తెలియదు. ఏదైనా అంటే ఆ మత్తు డీ అడిక్షన్ సెంటర్ అనే పెట్టినాం. డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్ అంటే మత్తు మందులను కొంచెం నెమ్మదిగా ఎట్లా తగ్గించాలా, ఎట్లా మానిపించాలనే దాని మీద ఒక సైకియాట్రిస్ట్ ఉంటాడు, డాక్టర్ ఉంటాడు, మందులు ఉంటాయి. ఆ మందుల ద్వారా తగ్గిస్తాము. కాబట్టి ఆ డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్కు పంపించి వాళ్ళకి సహాయం చేద్దాం. అట్లనే ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకోండి, దీన్ని మనం అంతటా ప్రచారం చేద్దాం. డ్రగ్స్ అనేటివి అసలు ఎక్కడ కనిపించవద్దు. చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు అందరూ కూడా దీని ఒక ప్రామిస్గా తీసుకోండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక భద్రాచలం మధ్యలో నిర్వహిస్తున్నటువంటి ప్రారంభోత్సవం చేసిన జిల్లా కలెక్టర్ ప్రియాంకాల. భద్రాచలం నుంచి సారపాకకు పాత బ్రిడ్జ్ నుంచి రాకపోకలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. from Vijayawada to Jagdalpur మీద మన హై లెవెల్ బ్రిడ్జ్ అట్ గోదావరి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇది 166 కిలోమీటర్స్లో ఉన్న ఈ బ్రిడ్జ్ గోదావరి మీద 2014లో స్టార్ట్ చేసి ఇప్పుడు మేము కంప్లీట్ చేయడం జరిగింది. ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ వర్క్ ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా ఇనాగ్రేట్ చేసుకున్నాము. ఈ బ్రిడ్జ్ 2.3 కిలోమీటర్స్ లెంత్లో, బ్రిడ్జ్ వచ్చేసి 1.2 కిలోమీటర్స్, అప్రోచెస్ వచ్చేసి రిమైనింగ్ ఆఫ్ ది ఏరియా. బ్రిడ్జ్ విత్ వచ్చేసి 12 మీటర్స్ అండ్ ది రోడ్ విత్ 7.5 మీటర్స్ అండ్ రిమైనింగ్ ఇస్ పాత్ వేస్. సో ఇది మేము ఈరోజు హై లెవెల్ బ్రిడ్జ్ అనేది ఇనాగ్రేషన్ చేసుకున్నాము. ఏదైతే మనకి ఈరోజు ఇప్పుడు 17th 18th రోజు ఉండేది శ్రీరామనవమి ఉత్సవాల కోసం వచ్చే మోర్ ట్రాఫిక్, మోర్ వెహికల్స్ కోసం ఇది చాలా ఫాస్ట్గా ఇది 2-3 మంత్స్లో మేము కంప్లీట్ చేసుకొని సరిగ్గా శ్రీరామనవమి కోసం ఇది ఈరోజు ఇనాగ్రేట్ చేసుకొని వచ్చే డివోటీస్కి కానీ వచ్చే మిగతా జిల్లాల నుంచి మిగతా ప్రదేశాల నుంచి వచ్చే ప్రజలకి ఏమీ అవసరం కలగకుండా ఈ బ్రిడ్జ్ని ఈరోజు జనాల కోసం ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లా మిట్పల్లిలో గ్రామంలో వివో మదర్ తెరిసా ఆధ్వర్యంలో ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రం ఉండాలని రైతులు కోరుకుంటున్నారు. రైతుల యొక్క ఆవేదనను అర్థం చేసుకుని జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే ఐకేపీను ప్రారంభించగలరని మిట్పల్లి గ్రామం రైతుల జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ముందు కలెక్టర్కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మదర్ తెరిసా వివో సభ్యులు దుగ్గుడ శకుంతల మాట్లాడుతూ మిట్టపల్లి గ్రామంలోని ఐకేపీ సెంటర్ని రైతులు ఎలాంటి సమాచారం లేకుండా తీసేయడం జరిగిందని, దానివల్ల రైతులు చాలా నష్టపోతున్నారని, మదర్ తెరిసా వివో 35 గ్రూపులు ఉన్నాయి, ఐకేపీ సెంటర్ ద్వారా 2% లాభం సమకూరుతుందని ఆవిడ తెలియజేశారు. నా పేరు దుగ్గుడ శకుంతల, మాది విలేజ్ మెట్టపల్లి, కన్నెపల్లి మండలము. మాకు ఐకేపీ సెంటర్ ఉండే, మాకు రైతులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మా ఐకేపీ సెంటర్ను అక్కడి నుండి తీసేసినామంటున్నారు. మాకు రైతులకు చాలా నష్టం జరుగుతుంది. మా మదర్ తెరిసా వివోలో 35 గ్రూపులు ఉన్నాయి. దానివల్ల మాకు 2% మాకు లాభం వస్తుంది. ఆ లాభంతో మేము సీఏలకు కానీ ఏదైనా మెటీరియల్ కొనుక్కోవడం కానీ, ఇప్పుడు వడ్లు జల్లెడ పట్టమంటున్నారు, జల్లెడ మిషన్ కొనుక్కున్నాం మా డబ్బులు పెట్టుకొనే మాకు వచ్చిన లాభంతో. ఇప్పుడు వాళ్ళు ఎత్తేయడం వల్ల ఇది ప్రైవేట్కి వెళ్ళిపోతుంది. ఏం లాభం వస్తుందో మా విలేజ్ బాగుపడది, మా ఐకేపీ సెంటరు బాగుపడది. మా రైతులకు ఇప్పుడు ప్రైవేట్ అతను ఏంటంటే ఒక 50-60 లారీలు కొనుక్కుంటాడు, వెళ్ళిపోతాడు, మిగతా ధాన్యం అతనికి అవసరం ఉండదు. మేము చాలా నష్టపోతాం. అక్కడ మాకు 3500 హెక్టార్ల పొలాలు ఉన్నాయి. మాకు చాలా పెద్ద మొత్తంలో మాకు వడ్లు వస్తాయి. ఐకేపీ సెంటర్ తీసేయడం వల్ల ఇప్పుడు మా గ్రూపులు లాస్ అవుతాయి, మా మదర్ తెరిసా వివో లాస్ అయిపోద్ది. దయచేసి అధికారులు స్పందించి మా వివో మా సెంటర్ మాకు కావాలి అని
ప్రభుత్వాన్ని కానీ సారు కలెక్టర్ సార్ కానీ జిల్లా కలెక్టర్ గారిని మేము వేడుకుంటున్నాము. వినతి పత్రం ఇచ్చినాం కలెక్టర్ సార్ గారికి, సానుకూలంగా స్పందించిండ్రు. సారు చెప్తామమ్మ మీది మీకు ఇంతకుముందు ఉంటే యథావిధిగా మీది మీకు ఇస్తామంటున్నారు. మాకు ఇప్పుడు ఊర్లో కూడా సార్ మాకేందంటే పొలిటికల్ ఉంది, మేము వెళ్ళి చెప్పుకుంటున్నాం రైతులము మా సెంటర్ లేదాట అని చెప్పుకుంటే ఎవ్వరు స్పందించట్లేదు. ఊర్లో పెద్దవాళ్ళు ఎవరు స్పందించట్లేదని ఓన్గా మా డబ్బులు మేము అందరం పెట్టుకొని మేము ఒక 30 మంది రైతులు ఈరోజు పొద్దున 10కి వచ్చినాం. ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నాం. మా బాధ అర్థం చేసుకొని మా సెంటర్ మాకు తిరిగి ఇవ్వాలి అని కోరుకుంటున్నాం కలెక్టర్ గారిని. మెట్పల్లి గ్రామం, కన్నెపల్లి మండలం. మెట్పల్లిలోనే ఐకేపీ సెంటరు గత 20 సంవత్సరాలుగా నడుస్తూనే వస్తుంది. నడవడంతో ఐకేపీ సెంటర్ని ఇప్పుడు రద్దు చేసినామని ఫస్ట్ లిస్టులో పేరు లేదు కాబట్టి, మళ్ళా మా ఐకేపీ సెంటర్ ఫస్ట్ లిస్టులో లేదు కాబట్టి మా ఐకేపీ సెంటర్ మాకు కావాలని చెప్పి మేమంతా రైతులం జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి వచ్చినాం. కలెక్టర్ గారు స్పందించి సరే మీకు లేదు కాబట్టి మళ్ళీ మీకు ఐకేపీ సెంటర్ని ఇవ్వగలను అని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు. మాకు వడ్ల కొనుగోలు కేంద్రం రైతులకు చాలా లాభంతో ఉన్నది. ఇది సంఘాలకు సంబంధించింది కాబట్టి మేము ఆ సంఘాల ద్వారా వచ్చిన లాభాలతోటి మిషన్ ఎత్తుకున్నాను, కుర్చీలు కొనుక్కున్నాం, కొన్ని సామాగ్రిలు సమకూర్చుకున్నాం కాబట్టి మాకు ఐకేపీ సెంటర్ ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.